హాయ్ ఫ్రెండ్స్, మన బోన్ స్ట్రెంగ్త్ని సపోర్ట్ చేస్తూ స్కిన్ హెల్త్ని మెరుగుపరిచే హెయిర్ గ్రోత్లో హెల్ప్ అయ్యేటువంటి మంచి డైజెషన్ని అందించేటువంటి ఈ రాగితో రాగి లడ్డులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక కప్పు రాగులను ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకొని అదే ప్యాన్లో హాఫ్ కప్ పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు బ్రౌన్ కలర్లోకి వచ్చి పొట్టు విడిచేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. మరోపక్క మిక్సర్ గ్రైండర్లో మనం వేయించుకున్న రాగులను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా వీటిని మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ పౌడర్ను ఒక బౌల్లోకి తీసుకొని ఒక కప్పు రాగులకు హాఫ్ కప్పు బెల్లాన్ని మిక్సర్ గ్రైండర్లో పల్లీలతో పాటు వేసుకొని వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 4 యాలకులను కూడా వేసుకోవాలి. ఇలా వీటిని కూడా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ రాగుల మిక్స్లోకి వేసుకొని వీటినన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని ఈ రాగి పిండిలో వేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత ఈ రాగి పిండిలోకి నెయ్యి మొత్తాన్ని వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ చేత్తో ఒకసారి కలుపుకొని పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము వీటిని ముద్దలుగా చేసుకోవాలి. పిండి చల్లారిన తర్వాత లడ్డూలుగా చేసుకుంటే పొడి పొడిగా అయిపోతాయి. కాబట్టి నెయ్యి వేసిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను ఈ విధంగా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలను చేసుకోవాలి. స్ట్రాంగ్ బోన్స్ కలిగి ఉండి ఉక్కు లాంటి బాడీ కావాలి అంటే ఈ రాగి లడ్డును రోజుకొకటి అన్నా తినాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.